అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే, నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము యెహోవా మాత్రమే నిన్ను నడిపించేవాడు. యెహోవా మాత్రమే నిన్ను నడిపించేవాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మాత్రం వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు. యెహోవా మాత్రమే వారిని నడిపించను. ఎవరిని యెహోవా మాత్రం నడిపించను? ఇక్కడ అరణ్యంలో ఇశ్రాయేలుని నడిపించిన వాడు యెహోవా మాత్రమే. అన్య దేవతలు ఎవరు కూడా నడిపించలేదు. అరణ్యంలో నడిపించింది యెహోవా మాత్రమే. ఇక్కడ మోషేని మండుచున్న అగ్ని పొద వైపు నడిపించింది ఎవరు? యెహోవా తండ్రి. యెహోవా తండ్రి మండుచున్న అగ్ని వైపు నడిపించారు. నడిపించి అగ్నిలో నుంచి, ఆ పొదలో నుండి స్వరంతో మాట్లాడి మోషేని ఇశ్రాయేలుని విడిపించడానికి నాయకుడిగా చెప్పడం జరుగుతుంది. సో ఎవరు నడిపించారు ఇక్కడ? యెహోవా తండ్రి మోషేని అగ్ని పొద వైపుకి, మండుచున్న పొద వైపుకి నడిపించారు. అక్కడ స్వరంతో మాట్లాడి మోషేని నాయకుడిగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. సో ఇక్కడ మోషేని యెహోవా తండ్రి నడిపించాడు. అలాగే మనల్ని కూడా యెహోవా తండ్రి, మన యేసయ్య నడిపించే దేవుడై ఉన్నాడు. మోషే యెహోవా మాటకి చెవియొగ్గాడు. యెహోవా ఏం చెప్పాడు దానికి చెవియొగ్గాడు అనమాట. ఆయన జీవితాన్ని యెహోవా తండ్రికి సమర్పించుకున్నాడు. సో మనం కూడా మన జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నట్లయితే మనల్ని నడిపించే దేవుడు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 52-53. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. ఇక్కడ యెహోవా తండ్రి మాట్లాడుతున్నారు. ఎవరిని నడిపించింది? అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలను, తన ప్రజల్ని గొర్రెల వలె ఆయన తోలుకొని పోయాడు. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించను. మందను ఎలాగూ నడిపిస్తారు గొర్రెల కాపర్లు, అలాగున యెహోవా తండ్రి నడిపించాడు. సో యెహోవా మాత్రమే నన్ను నడిపించేవాడు. ఇశ్రాయేలు నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. నిన్ను నన్ను భూలోకంలో ఉన్న సర్వ మానవాళ్ళని నడిపించే దేవుడు యెహోవా తండ్రి. యెహోవా మాత్రమే నన్ను నడిపించేవాడు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను. వారు భయపడకుండా, అరణ్యంలో చీకటిగా ఉంటుంది రాత్రిపూట, అడవి మృగాలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. ఇలాంటి ఏటికి భయపడకుండా వాళ్ళు సురక్షితంగా నడిపించబడను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. వారి శత్రువులను ఐగుప్తీయులు వారి వెంట వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో వారిని ముంచివేశాడు. సో మన దేవుడు నడిపించే దేవుడు. యెహోవా మాత్రమే నిన్ను నడిపించేవాడు. నిన్ను నన్ను నడిపించేవాడు యెహోవా మాత్రమే. కీర్తనల గ్రంథము 91:11-12. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు యెహోవాకి నీ జీవితాన్ని అర్పిస్తే యెహోవా ఏం చేస్తారంట? నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. వాళ్ళు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. కాబట్టి మనం మొదట ఏం చేయాలి? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ మార్గములన్నింటిలో యెహోవా దూతలకే ఆజ్ఞాపిస్తారు. నిన్ను కాపాడుటకు ఆయన దూతలకు ఆజ్ఞాపించును. వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందరు. ఎప్పుడు? నీ జీవితాన్ని నువ్వు యేసయ్యకి సమర్పించుకున్నప్పుడు. నీ జీవితాన్ని నువ్వు యేసయ్యకి సమర్పించుకున్నప్పుడు తప్పకుండా నిన్ను యేసయ్య జీవించేలాగా చేస్తారు. ఈ రీతిగా దూతలకి ఆజ్ఞాపిస్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో
యేసుప్రభు బాలుడిగా ఉన్నప్పుడు, యేసుప్రభు జన్మించినప్పుడు హేరోదు రాజు జ్ఞానులకు చెప్తాడు, మీరు వెళ్ళి చూసి రండి, నేను కూడా ఆయన్ని పూజించదనని కపట వేషంతో చెప్తాడు. జ్ఞానులు అది నమ్మే పాపం వస్తారు. వచ్చి చూసి మళ్ళీ తిరిగి వెళ్దాం అనుకున్నప్పుడు దేవదూతలు వచ్చి మీరు అక్కడ వెళ్ళొద్దు, అక్కడ మీరు వేరే దారిని వెళ్ళండి అని చెప్పడం వలన జ్ఞానులు వెళ్ళిపోతారు. అప్పుడు హేరోదుకి బాగా కోపం వస్తుంది. జ్ఞానులు వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుప్రభు జన్మించి ఎన్ని నెలలు అయింది? 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ చంపేస్తే యేసుప్రభు కూడా చనిపోతాడు కదా అని హేరోదు రాజు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. అయితే యెహోవా తండ్రి అక్కడ హేరోదు రాజు నిర్ణయం తీసుకొనక ముందే యెహోవా తండ్రికి తెలుసు కాబట్టి యోసేపుకు ప్రత్యక్షమై దేవదూత, నువ్వు హేరోదు యేసుప్రభుని చంపేయాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఈజిప్ట్కి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు. సో మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు. యేసయ్యని యోసేపుని అక్కడి నుండి బెత్లెహేం నుంచి ఈజిప్ట్ ప్రాంతానికి నడిపించాడు. మన దేవుడికి సర్వము తెలుసు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి మన జీవితాన్ని మనం యేసయ్యకి అర్పించుకున్నట్లయితే మనకి ఏ అపాయం రాకుండా మనల్ని నడిపిస్తాడు మన దేవుడు. అలాగే ఒక పాస్టర్ గారంట, ఆయన ఒక దేశంలో వెళ్ళి మెసేజ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ సొంత ఊరిలో మెసేజ్ ఇవ్వాలి అనుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాడు. అక్కడ మెసేజ్ ఇచ్చిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది. మెసేజ్ ఇచ్చిన తర్వాత అక్కడ అందరూ ప్రార్థన చేయమంటే వాళ్ళందరికీ ప్రార్థనలు చేస్తూ కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయిన తర్వాత హడావుడిగా కారు ఎక్కి వస్తూ ఉంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా లేట్ అవుతుంది. అప్పుడు ఫ్లైట్ మిస్ అవుతారు పాస్టర్ గారు. అయ్యో ఫ్లైట్ మిస్ అయిపోయింది, ఇంకో ఫ్లైట్కి బుక్ చేసుకుందాం అని చెప్పేసి హోటల్ రూమ్కి వచ్చి హోటల్ రూమ్లో కూర్చొని టీవీ ఆన్ చేశారంట పాస్టర్ గారు. టీవీ ఆన్ చేయగానే టీవీలో న్యూస్, ఆయన ఎక్కాలనుకున్నది మిస్ అయిన ఫ్లైట్ క్రాష్ అయ్యి పడిపోయి దానిలో ఉన్న అందరూ చనిపోయారని వార్త వినపడిందంట. అంటే దేవుడు ఎంత గొప్పగా ఆయన్ని కాపాడాడో చూడండి. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన జీవితాన్ని ఆయనకి అర్పిస్తే చాలండి, మనకి ఎలాంటి ఆపద రాకుండా మనల్ని కాపాడే దేవుడు. అందుకని యెహోవా మాత్రమే నన్ను నడిపించేవాడు, నిన్ను నడిపించేవాడు, నన్ను నడిపించేవాడు. లోకంలో ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని నడిపించే దేవుడు యెహోవా మాత్రమే. కాబట్టి మన జీవితాన్ని యేసయ్యకి అప్పగించాలండి. విమానం మిస్ అయిన స్టోరీ కాబట్టి విమానం మిస్ అయిందని ఆయన బాధపడ్డాడు, కానీ తర్వాత ఆయన సంతోషించాడు, దేవుడు నన్ను ఎందుకని విమానం మిస్ అయ్యేలాగా చేశారు అని. ఆ ఫ్లైట్ విషయంలో ఆ పాస్టర్ గారు ఎంతో సంతోషించారు. కాబట్టి ఈ విధంగా మనము మన జీవితాన్ని మనం యేసయ్యకి సమర్పించుకున్నట్లయితే మన జీవితాన్ని ఆయన ఎలాంటి ఆపద రాకుండా తన దూతలకు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటాయి. ఎప్పుడు మనము మన జీవితాన్ని యేసయ్యకి సమర్పించినప్పుడు. సో మనం అందరం ఈ రాత్రికాల సమయంలో మనకి యేసయ్యకి సమర్పించుకుందామండి. మన జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకొని ఆయన పరిశుద్ధమైన హస్తం చాటున భద్రపరచబడదామండి. యెహోవా మాత్రమే నిన్ను నడిపించేవాడు, ఆయనే నన్ను నడిపించే దేవుడు అండి. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రతిరోజు మీరు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునండి, అంతేకాదండి షేర్ చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీరు వినిపించిన వాక్యముకై వందనములు తండ్రి. యెహోవా మాత్రమే నన్ను నడిపించేవాడు ప్రభువా. అవును ప్రభువా, నీవు మాత్రమే మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా. అది మేము గుర్తెరిగి రాత్రికాల సమయంలో ప్రభువా మా జీవితాలను మీకు సమర్పించుకున్న ఆయన. మోషేని ఏ రీతిగా నడిపించావో, ఇశ్రాయేలుని ఏ రీతిగా నడిపించావో, అలాగే యోసేపుని ఏ రీతిగా ఈజిప్ట్కి ముందుగానే నడిపించావో మమ్మల్ని కూడా ప్రభు ప్రతి ఒక్క శోధన, వేదన, బాధల నుంచి నడిపించమని, విడిపించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.